आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మిట్ మండలంలోని తుర్కయాంజల్ పరిధి శ్రీరంగపురం కాలనీలో గుంతల రోడ్డు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। ప్రభుత్వ నిధులు కేటాయించిన పనులు ప్రారంభం కాకపోవడంపై కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రైవేట్ వెంచర్ యజమాని స్థానిక నేతల సహాయంతో రోడ్డు పనులను అడ్డుకుంటున్నారని ఆరోపణ। గతంలో నిర్మించిన గోడను అధికారులు తొలగించినప్పటికీ సమస్య కొనసాగుతుందని కాలనీ వాసుల వాపు। వెంటనే జోక్యం చేసుకుని రోడ్డు పనులు ప్రారంభించాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు। ఇంతకు ముందు హైడ్రా కంప్లైంట్ ఇచ్చి రోడ్ తీపిచ్చినాం। ఇప్పుడు రోడ్ ఏమంటే ఎవరు ఏ ప్రభుత్వం మాకు పట్టించుకుంటలేదు। మాకు సీసీ రోడ్ కావాలి। స్కూల్ బస్సులు వస్తలేవు, ఆడోళ్ళు కూరగాయలు కోవడానికి లేదు, పల్లెలు కోవడానికి అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది। తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ శ్రీరంగ 24 ఆర్డు ఇది ఇబ్రహీంపట్నం తుర్కయాంజల్ ఇంజాపూర్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది। స్కూల్ బస్సులు కూడా వస్తలేవు, పిల్లలకు కూడా పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది। వర్షం వస్తే ఇంత రోజు నీళ్ళల్లో పోవడానికి కష్టం అవుతుంది। కాలేజ్ వెళ్ళడానికి అసలు ఇక్కడ పోదానికి దారి కూడా లేదు, కనిపిస్తుంది కానీ అన్ని మొత్తం గుంతలే ఉన్నాయి। మాకు సీసీ రోడ్ తేవాలని కోరుకుంటున్నాం మీ అందరితో। మా రోడ్డు గురించి మీరు ఆలోచించండి, చిన్నప్పుడు పట్టించుకుంటలేరు। కూరగాయలు పోవాలన్నా ఇబ్బంది అవుతుంది, 2 కిలోల కూరగాయలు తెచ్చుకోవాలన్నా పాపం ఈ పెద్ద మనిషి కట్టవి దిగి ఎట్లా వస్తాడు, బిడ్డ కాడికి రావాలన్నా కూడా బస్ అయితే జరైతే బస్సులు కింద పడుతున్నాయి, స్కూల్ బస్సులు పోవడానికి లేదు, ఆడవాళ్ళు కూరగాయలు పోవడానికి లేదు। 3 ఏళ్ల నుంచి కబ్జా రోడ్ హైడ్రా కంప్లైంట్ ఇస్తే తీసింది వచ్చి, ఇంతవరకు మాకు మొరకు కానీ రోడ్డు కానీ ఎవరు పట్టించుకుంటలేరు, ఎక్కడ ఎవరు